హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మెంతెం కూర మటన్ కర్రీ. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతెం కూర, 2 ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం తీసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి మెంతెం కూర, పుదీనా, కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులోకి వేయాలి. మనం వేసిన మటన్ పోసులో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ మటన్ ఆయిల్లో ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్యాప్కి విజిల్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ను తీసి చూస్తే ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోతుంది. ఉడికినటువంటి మటన్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ వేడి చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.